సో వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఒక డైమండ్ని తీసుకెళ్ళి ఇది సర్వనాశనం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రభాస్ అనే ఒక పెద్ద డైమండ్ కంటే చాలా వాల్యుబుల్ ఐటమ్ ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఏమో అర్థం కావట్లేదు. ఓపెన్గా చెప్పిన ప్రతి సినిమాకి ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే బాగున్నదని నా వంతు ఇండస్ట్రీ వాడిని కాబట్టి అని నేను ఏదో నేర్పుకుంటూ వస్తున్నాను. కానీ ప్రతిసారి కూడా నాకు బాహుబలి తర్వాత ఏది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు ఓపెన్గా. ఎందుకంటే అవి రిలీజ్ అయ్యి వెళ్ళిపోయి అసలు మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆయన పాన్ ఇండియా స్టార్. బాహుబలి తర్వాత ఆయన లెవెల్ వేరు. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన లెవెల్కి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని ఎంత యూజ్ చేసుకుని ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వాలనేది మేకర్స్ చేతుల్లో ఉంది, డైరెక్టర్ అండ్ మేకర్స్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కల్కి విషయంలో నేను పక్కన పెడితే యాజ్ ఎ మెగా ఫ్యాన్గా నేను పక్కన పెడితే ప్రభాస్ ఫ్యాన్స్కి చాలామందికి సాటిస్ఫై లేకుండా ఉన్నారు. సో అందరికీ నచ్చే విధంగా ప్రభాస్ అనే వ్యక్తి నాకు తెలిసి వెంకటేష్ గారు ఎలాగో ప్రభాస్ గారు అలాగే యూనివర్సల్ స్టార్, అందరికి ఇష్టపడే స్టార్ ఆయన. ఓన్లీ ప్రభాస్ అభిమానులే వాళ్ళు ఇష్టపడతారని కదా, యూనివర్సల్ స్టార్ ఆయన. అందరికీ నచ్చే విధంగా ట్రైలర్లు కానీ టీజర్లు కానీ ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే అప్పట్లో వాళ్ళు చేసినది పాన్ ఇండియా అనేవాళ్ళు కాదు. ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి సో బాహుబలి నుంచి. సో అలాంటి మనకి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ మన తెలుగులో మన ప్రభాసే కాబట్టి ఆయన సినిమాల్ని ఎంత బాగా తీస్తే అంత నచ్చుతుంది. తెలియట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు. మనం చూసాను ట్రైలర్లో ఏం చూపించారు, వాళ్ళు మాత్రం ఏమైనా చూపించారా ఏంటి? మరి చూపించకుండా మాకు ఎలా తెలుస్తుంది? ఏం తెలియట్లేదు అబ్బా, క్లారిటీ లేదు వాళ్ళు ఇచ్చే ట్రైలర్లో. నేను చూడలేదు, అదే సేమ్ స్టోరీ అయితే మైనస్. ప్రభాస్ ఎలా ఉన్నారు? బాగున్నారు కానీ లుక్కులు గిక్కులు ఎలాగో ప్రభాస్ బాగానే ఉంటాడు. మనకు అది మంచి అంటే ఈ గూస్ బంప్స్ వచ్చే ఒక ట్రైలరు ఒక టీజరు బయటకు వస్తే దాని గురించి మనం చెప్పగలం. ఇది ఎలా అయిపోయిందంటే చిరిగిపోయిన ఇస్త్రాకు అక్కడ మన ముందు పడేసి ఎవరైనా తినండ్రా అంటే అక్కడ ప్రభాస్ అంటే మన ఆలోచన ఆ లెవెల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు బయట వదలాలనిపిస్తుంది. మరి వాళ్ళ ప్లానింగ్ ఏంటో మనకు తెలియదు. దీన్ని కూడా చూసి అదే గ్లిమ్స్ చూసా, దీన్ని చూసి అబ్బా సూపర్, అదే నేనైతే సూపర్ అని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చూపించట్లేదు, అది ఏం చూపించారో కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు అందరూ ఉన్నారంటే మరి వాళ్ళందరితో మరి మంచి ట్రైలర్ వదులుతాయి కానీ మనం ఏం చెప్పలేము అబ్బా. ఇప్పుడు ఎలాగంటే దాని మీద అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, మనకి ప్రభాస్ గారి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చిన్నవి కాదు. మొత్తం పాన్ ఇండియా లెవెల్ ఇండియా మొత్తం చూస్తారు, ఇండియా వరల్డ్ మొత్తం ఆడుతుంది అంతే. అవును, మనమే లేపాము, బేసిక్గా లేపాము. నేను అదే చెప్తాను, ఫ్లాప్ ఇట్టాను కాదు, ఒక బాహుబలి లాగా మళ్ళీ మనం గర్వంగా కాలు ఎగరేసుకునే విధంగా ప్రభాస్ సినిమా రావాలనుకుంటాను. అది కల్కి కానీ అయితే హ్యాపీ. ఒకవేళ కల్కి కూడా అలా కాలేదు అంటే లాస్ట్కి ఇంక మారుతి గారిని నమ్మాలని నాకు అనిపించింది. కానీ పాటలు ఉంటే హ్యాపీయే కదా. 6 పాటలు అనేవి అది ఇప్పుడు కొత్తగా పెట్టింది కదా. పాటలు ఉన్నాయా బయటలు ఉన్నాయి ఇవన్నీ కాదబ్బా. స్టోరీ పరంగా ఇంకొక బాహుబలిలో మనం ఎలాగైతే హ్యాపీగా ఫీల్ అయ్యామో అసలు బాహుబలి కూడా వద్దబ్బా. ఒక మిర్చి, ఒక మిస్టర్ పెర్ఫెక్ట్, ఒక డార్లింగ్ ఇలాంటి సినిమా అయినా మా మొఖాన్ని పడేయండి ఒకసారి. మళ్ళీ మా పాత ప్రభాస్ని మాకు ఇచ్చి సలార్ హ్యాపీ. సలార్ ఒక యాక్షన్ మూవీ అబ్బా, అది గొప్ప అద్భుతమైన మహాకావ్యం కాదు. నేనే 2 సార్లు చూశానని చెప్పాను. ఇక్కడ ఓపెన్గా అది అయిపోయింది, సినిమా అయిపోయింది, కలెక్షన్స్ వచ్చాయి, నష్టపోకూడదు, హ్యాపీ, అంతేగాని ప్రభాస్ నుంచి మనం అలాంటి సినిమాలే ఆశిస్తున్నామా? లేదు కదా.